కరీంనగర్ ఆర్ఓబి మొదట రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వాటా 80 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా 20 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ తీగలపల్లి ఆర్ఓబి నిర్మాణాన్ని ప్రారంభించినాం. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్ఓబి లేకపోవడం వలన రైలు గేటు పట్టబడాల ఇబ్బంది వస్తుందని చెప్పి బాధను గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్ఓబికి ఆమోదం తెలిపింది. 20 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 80 కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వలన ఆ పనులు మొత్తం ఆర్ఓబి మొత్తం పెండింగ్ లో ఉండే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సేతు బంధన్ స్కీమ్ ను కొత్తగా ప్రారంభించింది. కాబట్టి ఈ సేతు బంధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది. కాబట్టి అప్పుడు మంత్రి గారిని నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తలేదు. కాబట్టి ప్రజలు ఇబ్బందులు తెలిపిన తర్వాత వారు దానికి అంగీకరించి కరీంనగర్ తీవ్రపల్లి అని చెప్పి ఆర్ఓబి కూడా సేతు బంధన్ స్కీమ్ లో యాడ్ చేయడం వలన 154 కోట్ల రూపాయలు కేంద్రమే 100% నిధులు విడుదల చేసింది. అందుకే పనులు నడుస్తా ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది గానీ కొత్తపల్లి మనోహరాబాద్ లైన్ లేట్ కావడానికి ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ భూ సేకరణ విషయంలో చాలా ఇబ్బందులు రావడం వలన దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించకపోవడం వలన ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఒకటి ఎందుకు లేట్